Hi, hello, welcome to my channel. My name is Mansa. Solve the equations 2x power 5 plus x power 4 minus 12x cube minus 12x square plus x plus 2 equal to 0. ఇక్కడ a0 is equal to an అయిందండి, అంటే 2 is equal to 2. సో given equation is class 1. అలాగే హైయెస్ట్ పవర్ 5 ఉంది కాబట్టి ఆడ్ డిగ్రీ. సో ఆడ్ డిగ్రీ క్లాస్ 1 అయితే -1 అనేది రూట్ అవుతుంది. సో -1తో ఇచ్చిన ఈక్వేషన్ సింథటిక్ డివిజన్ చేయాలండి. కోఎఫిషియంట్స్ వేసుకుంటున్నాను. 2 1 -12 -12 1 2. ఇక్కడ -1తో సింథటిక్ డివిజన్ అంటే ఇక్కడ 0 వేసుకోవాలి. 2 0 2 2 ఇంటూ -1 -2 1 -2 -1 -1 ఇంటూ -1 1 1 जार 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 1 -12 ప్లస్ 1 అంటే -11 -11 ఇంటూ -1 అంటే 11 -12 ప్లస్ 11 అంటే -1 -1 ఇంటూ -1 ప్లస్ 1 1 ప్లస్ 1 2 2 ఇంటూ -1 -2 ప్లస్ 2 -2 క్యాన్సిల్ అయితే 0. సో ఇది రెడ్యూస్ ఈక్వేషన్ అయిందండి. 0 వచ్చేసింది కదా. ఇప్పుడు ఏంటంటే ఇది కాన్స్టెంట్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ 4. సో అలా రాసుకుంటాం. 2 ఇంటూ ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 11x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0 విచ్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇక్కడ a0 ఈజ్ ఈక్వల్ టు an 2 ఈజ్ ఈక్వల్ టు 2 అయింది కాబట్టి క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ. సో ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయాలి మొత్తం ఈక్వేషన్ని. ఓకేనండి. The equation is even degree reciprocal equation of class 1. On dividing the equation ఓకేనా, అర్థమైందండి. కొంచెం బ్లర్గా వచ్చింది, సారీ. ద ఈక్వేషన్ ఈజ్ ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 కాబట్టి ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయాలి ఇచ్చిన ఈక్వేషన్ని. సో ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తే ఇది వచ్చిందండి. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ లోని టర్మ్ నుంచి 2 కామన్ తీసాను. అలాగే x ప్లస్ 1/x టర్మ్ నుంచి -1 కామన్ తీసాను. నెక్స్ట్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేస్తే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ -2 అవుతుందండి. నెక్స్ట్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏమవుతుందంటే 2 ఇంటూ a స్క్వేర్ -2 మైనస్ a -11 ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తే 2a స్క్వేర్ మైనస్ 2 2 जार 4. ఓకేనండి. మైనస్ a -11 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడ -4 -11 ఏమవుతుందంటే -15 అయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఫ్యాక్టర్స్ కట్టాలండి. ఫ్యాక్టర్స్ కడితే కనుక నేను ఏం చేస్తున్నానంటే 2 15 जार మైనస్ 2 ఇంటూ -15 అంటే -30 కదా. 6 5 जार ఈజ్ ఆల్సో 30. మైనస్ కావాలి కాబట్టి -6 ఇంటూ 5 అయితే -30 అవుతుంది. సో -6 ప్లస్ 5 సింప్లిఫై చేస్తే -a మిడిల్ టర్మ్ వస్తుంది. సో ఇలా ఫ్యాక్టర్స్ కట్టానండి. 2a కామన్ తీస్తే a -3 ప్లస్ 5 కామన్ తీస్తే a -3 a -3 కామన్ తీస్తే 2a ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. a -3 అనేది 0 2a ప్లస్ 5 ఈక్వల్ టు 0. a ఈజ్ ఈక్వల్ టు 3 కానీ a ఈజ్ ఈక్వల్ టు -5/2 కానీ అవుతుంది. అంటే a -3 0 అయితే ఈ -3 అటు వెళ్తే +3 కదా. సో a ఈజ్ ఈక్వల్ టు 3. అలాగే 2a ప్లస్ 5 ఈక్వల్ టు 0 అయితే 2a ఈజ్ ఈక్వల్ టు -5 a ఈజ్ ఈక్వల్ టు -5/2. ఇప్పుడు 2 కేసెస్ వస్తాయండి. ఏంటంటే a ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 5/2 అయితే a ఈజ్ ఈక్వల్ టు 3 అయితే కనుక x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3. ఎల్సిఎం కడితే x స్క్వేర్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3. క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. 3x ఈజ్ ఈక్వల్ టు యువతలకు తీసుకొచ్చాము. ఇక్కడ ఫ్యాక్టర్స్ కట్టడానికి కుదరినప్పుడు మనం ఏం చేస్తామంటేనండి -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ -4ac/2ac సింప్లిఫై చేస్తామండి. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ √5/2. నెక్స్ట్ చూడండి కేస్ 2. a అనేది 5/2 అయితే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు -5/2. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a కాబట్టి a వాల్యూ -5/2. ఇది ఎల్సిఎం కడితే x స్క్వేర్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు -5/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేసామండి. అన్నీ ఒకవైపు తీసి సింప్లిఫై చేసాము. సింప్లిఫై చేసిన తర్వాత ఫ్యాక్టర్స్ కడితే కనుక మనకి xకి 2 వాల్యూస్ వచ్చినాయి. x ఈజ్ ఈక్వల్ టు -2 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు -1/2. ఓకేనా.
ఆల్రెడీ అక్కడ ముందు సింథటిక్ డివిజన్ చేసాం కదండి. -1 ఇక్కడ ఒక 2 రూట్స్ వచ్చినాయి, ఇక్కడ ఒక 2 రూట్స్ వచ్చినాయి, అంటే మొత్తం 5 రూట్స్. దీస్ 5 రూట్స్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ అని కంక్లూజన్ రాయడమేనండి. ఓకేనా? హెన్స్ ప్రూవ్డ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.